Yesterday we discussed about what is a polynomial. In this example, 3x square minus 2x plus 5 is a polynomial. Yes or no? Yes. Why? Because in this variables are x square, x. In this variable power is 2 and 1. When variable power is non-negative numbers, then we call this expression is a polynomial. Yesterday we discussed about it. Okay. Now today degree of a polynomial. డిగ్రీ అంటే పరిమాణము, అంటే ఆ బహుపది యొక్క పరిమాణము. దీన్నే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే హైయెస్ట్ పవర్ అని చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడ రాసిన హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్. అంటే ఇచ్చిన బహుపదిలో, అంటే ఇచ్చిన పాలినామియల్లో వేరియబుల్ యొక్క పవర్స్ చూస్తే వేరియబుల్స్ పవర్స్ 2 ఉంటుంది, 1 ఉంటుంది. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇట్లా కాకుండా 3x plus 5 ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇన్ దిస్ వేరియబుల్ ఈజ్ ఏ ఎక్స్ అండ్ ఇట్ ఈస్ పవర్ ఈజ్ 1. అంటే హైయెస్ట్ పవర్ మనం తీసుకోవాలి. ఇందులో హైయెస్ట్ పవర్ ఏంటిది 1 ఒకటే ఉంది. ఇందులో వేరియబుల్ ఒకటే నెంబర్ ఉంది కాబట్టి, ఒకటే ఎక్స్ అనే వేరియబుల్ ఉంది కాబట్టి దీని యొక్క హైయెస్ట్ పవర్ని మనం ఏమంటామంటే డిగ్రీ ఆఫ్ పాలినామియల్. ఇది ఇక్కడ ఎగ్జాంపుల్ రాసిన చూడండి. 3x plus 5. ఇన్ దిస్ వేరియబుల్ ఈజ్ ఎక్స్ అండ్ ఇట్స్ పవర్ ఈజ్ 1. ఇందులో పవర్ ఎంత? ఎక్స్ పవర్ 1. ఇన్ దిస్ టైప్ ఆఫ్ పవర్ ఈజ్ 1. ఇన్ దిస్ పవర్ ఈజ్ 1. ఇందులో ఈ ఎగ్జాంపుల్లో వేరియబుల్ పవర్ ఎంత? 1. దెన్ వీ కాల్ పాలినామియల్ డిగ్రీ ఈజ్ 1. అంటే ఈ పాలినామియల్లో ఉన్నటువంటి వేరియబుల్ యొక్క హైయెస్ట్ డిగ్రీ ఇందులో ఒకటే ఉంది కాబట్టి ఇదే హైయెస్ట్ డిగ్రీ అవుతుంది. ఓకేనా? ఈ హైయెస్ట్ డిగ్రీని ఏమంటామంటే డిగ్రీ ఆఫ్, వి కాల్ పాలినామియల్ డిగ్రీ ఈజ్ 1. అంటే ఈ పాలినామియల్ డిగ్రీ ఎంత? 1. అర్థమవుతుందా? హైయెస్ట్ పవర్. సరే, ఈ విధంగా మరి హైయెస్ట్ పవర్ 1 ఉన్నప్పుడు, అంటే వేరియబుల్ యొక్క పవర్ 1 ఉన్నప్పుడు అటువంటి దాని డిగ్రీని డిగ్రీ ఆఫ్ పాలినామియల్ 1 అంటారు. మరి ఆ విధంగా ఒకటే హైయెస్ట్ పవర్ ఈజ్ 1, హైయెస్ట్ పవరే 1 ఉందనుకోండి, దిస్ టైప్ ఆఫ్ పాలినామియల్ డిగ్రీ, అంటే డిగ్రీ 1 ఉంటే ఈజ్ కాల్డ్ లీనియర్ పాలినామియల్, రేఖీయ బహుపది అంటారు. అర్థమైందా? హైయెస్ట్ పవర్ 1 ఉంటే ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ 1. దిస్ టైప్ ఆఫ్ పాలినామియల్ ఈజ్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. అర్థమైందా? నెక్స్ట్ ఫర్ మోర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. y square minus 3y power 1 ఇది 1 plus 7. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వేరియబుల్ పవర్ ఈజ్ 2, 1. అంటే ఇది ఒక పాలినామియల్ అని మనం గుర్తించడం. ఎందుకంటే ఇందులో పవర్స్ కూడా ఎట్లున్నాయి? హోల్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, నాన్ నెగటివ్ నంబర్స్ ఆర్ హోల్ నంబర్. దెన్ అంటే హైయెస్ట్ పవర్ ఏంది? ఇందులో మరి 2 ఉంది, 1 ఉంది. హైయెస్ట్ పవర్ ఏంటిది? 2. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, హైయెస్ట్ పవర్ ఒక పాలినామియల్లో వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్నే ఏమంటాము? డిగ్రీ ఆఫ్ పాలినామియల్ డిగ్రీ అంటారు. అంటే ఇందులో దీని యొక్క పాలినామియల్ డిగ్రీ ఎంత? 2. ఓకేనా? అర్థమైందా? ఇన్ దిస్ వేరియబుల్ పవర్ ఇస్ 2, 1. దెన్ పాలినామియల్